ప్రేక్షకులందరికీ వార్తా భక్తి కార్యక్రమానికి స్వాగతం. నమస్తే గురూజీ. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. ఈ మే 1వ తారీఖున వైశాఖ పౌర్ణమి ఉంది. అదే రోజున సంపద గౌరీ వ్రతం కూడా ఉంది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటారు? అంటే వైశాఖ పౌర్ణమికి విశేషం అంటే ఏ పౌర్ణమి అయినా సరే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. కొంతమంది వచ్చేసి అమావాస్య కూడా ఇష్టం కదా అంటారు. అమావాస్య రోజు పూజించాలి అమ్మవారిని. అంటే మనకి ఏ పౌర్ణమి కానీ అమావాస్య రోజు రాత్రిపూట అమ్మవారిని పూజించాలి. పౌర్ణమి రోజు అమ్మవారికి మనకి భక్తులకి సులభంగా మనకి వరాలు ఇచ్చేటువంటి దేవత. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి సరే కొంతమందికి సిక్కుల వారికి అందరూ కూడా గురునానక్ జయంతిగా వారు స్వామి వైశాఖి అంటారు దాన్ని. అంటే వైశాఖ పౌర్ణమి విశేషంగా చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ గురు సాహిబ్ గ్రంథాన్ని చదవడం, అందరికీ అన్నదానం చేయడం. విశేషంగా వాళ్ళ దగ్గర ఈ పానీయం ఉంటుంది, ఇది మనకు ఒక పానకం లాంటిది వాళ్ళందరికీ పోస్తారు వాళ్ళు. సో అటువంటిది కూడా వాళ్ళ దాంట్లో బాగా జరుగుతుంది. అలాగే మన విషయానికి వచ్చి అంటే హిందూ సనాతన సంప్రదాయ ప్రకారం చూసుకుంటే సంపద గౌరీ వ్రతం అంటే ఆ రోజు మనకి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి. ఇక్కడ సంపద అంటే కేవలం లక్ష్మీదేవి డబ్బు కూడా అనుకుంటారు, కాదు. అంటే మీకు కావాల్సినటువంటి సుఖము, సంతోషము, సంతాన యోగాన్ని, అలాగే సుమంగళి యోగాన్ని కలిగించేటువంటిది సంపద గౌరీ వ్రతం. ఈ సంపద్ గౌరీ వ్రతంలో ధనం కూడా ఉంది. అంటే ధనమూలం ఇదం జగత్ కదా, కాబట్టి అటువంటిది కూడా మనకి జరుగుతుంది. ఈ రోజున ముఖ్యంగా మీకు అనుకూలమైనటువంటి సంపద కొరకు అంటే సుమంగళి యోగాన్ని, సంతాన యోగాన్ని, వివాహం కానిటువంటి కన్యలు కూడా ఈ యొక్క వ్రతం చేసుకుంటే, గౌరీ వ్రతాన్ని చేసుకుంటే తప్పకుండా వివాహం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అది ఆ రోజు అందరూ శుక్రవారం కూడా వచ్చింది. అంటే 1వ తేదీ శుక్రవారం కూడా అయింది. విశేషమైనటువంటి రోజు, చాలా మంచి నక్షత్రం కూడా. రోజు స్వాతి నక్షత్రం ఉందనుకుంటా నేను. అది విశేషమైన నక్షత్రం కూడా ఉంది, బలమైనటువంటి ముహూర్తంగా చెప్పవచ్చు. అయితే ఆ రోజున మీరు వివాహం కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అంటే వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కుజదోషం ఉన్నవాళ్ళు ఈ వైశాఖ పౌర్ణమి రోజున, ఈ స్వాతి నక్షత్రం రోజున ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో సంపద గౌరీ వ్రతం చేసుకోవడం. ఎలా చేసుకుంటారు స్వామి అంటే, ఏమి పసుపు గౌరీకి పూజ చేయడం అంతే. దీనికి పేరు సంపద్ గౌరీ వ్రతం అనగానే అబ్బో ఎంత పెద్దగా ఉంటుంది అనుకోక్కల్లా. పెద్దగా చేసుకోవచ్చు, కానీ 10 మంది ముత్తైదులను పిలుచుకోవచ్చు, 10 మందికి దంపతులు పిలుచుకోవచ్చు, 10 మందికి చీరలు పెట్టవచ్చు, పెద్ద టెంట్ వేసి అక్కడ విశ్వసహస్ర పఠనం చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ రోజున ఎంత మీరు లలితాపారాయణ చేస్తే అంతకి రెట్టింపు ఫలితం పొందుకుంటారు. ఎంత విష్ణు సహస్రనామం అంతకు రెట్టింపు ఫలితం పొందుకుంటారు. ఎంత దానము చేస్తే అంతకు మించిన దాన ఫలితం మీకు వచ్చేస్తుంది. అంటే అటువంటి సంపద ఇచ్చేది. అంటే ఒకంతకి మీరు చేస్తే 10ఇంతలుగా మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆ రోజున పసుపు గౌరిని చేసి అమ్మవారికి షోడశోపతృప్తంగా పూజ చేసి గౌరీ అష్టోత్తరం చదువుకోవాలి. గౌరీ అయిన మహాదేవి అయిన మహాదేవి అయిన సంతుష్టాయ నమ, భవాత్మికాయ నమ, త్రి అయిన మహా అనేటువంటి 108 నామాలు ఉంటాయి. ఈ సంపద్ గౌరీ అష్టోత్తర నామాలు అంటే సంపద్ గౌరీ ఉండదు, గౌరీ అష్టోత్తరం ఉంటుంది. ఈ గౌరీ అష్టోత్తరం చదువుకున్న వారికి విశేషమైనటువంటి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. దంపతులుగా కూర్చోవచ్చు, సింగిల్గా కూర్చోవచ్చు. ఇప్పుడు ఊరి మీద మీ వారు ఏదైనా పని నిమిత్తంగా ఊరు వెళ్ళారు, క్యాంపుకి వెళ్ళారు, లేదంటే వేరే రాష్ట్రంలో వేరే దేశంలో ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు, ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఆడవాళ్ళు ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రోజున వీలైతే కొంత బంగారం కొనుక్కోవడం మంచిదే. మొన్న ఏదో చెప్పారు కదా మీకు అక్షయ తృతీయ అని చెప్పేసి బంగారం అని చెప్పి, అలాంటివి ఏం లేదు. ఈ రోజు బంగారం కొనుక్కుంటే అది కొంత అమ్మవారి అనుగ్రహం పొందుకుంటాం. కొనుక్కోవడం, నువ్వు ఈ రోజు బంగారం కొనుక్కోవచ్చు. అలాగే అక్షయ తృతీయ ప్రత్యేకంగా ధర్మశాస్త్రం చెప్పాను కాదు, సువర్ణం అనేది లక్ష్మీప్రదం. ఆ సువర్ణాన్ని కొనుక్కోవడం కూడా మీకు మంచిదే. కాబట్టి కొనుక్కోవడం వల్ల సంపద వృద్ధి అవుతుంది, అంతే కదా. ఇప్పుడు తులం బంగారం 1,50,000 ఉంది, 3 ఏళ్ళు పోతే 2-3 లక్షలు అవుతుంది. అది కాబట్టి పెరిగినట్టు కదా, హైక్ వచ్చినట్టే కదా. కాబట్టి అలా సంపద వృద్ధి పొందుకునే అవకాశం. అంటే బంగారం కొనుక్కోవచ్చు వాళ్ళు. అంటే బంగారం ఖచ్చితంగా కొనమని చెప్పడం కాదు, బంగారం కూడా కొనుక్కోవచ్చు, విసనకర్ర కూడా కొనుక్కోవచ్చు, ఈరోజు పసుపు కూడా కొనుక్కోవచ్చు, కుంకుమ కొనుక్కోవచ్చు, నువ్వుల నూనె కొనుక్కోవచ్చు, నువ్వులతో చేసిన పదార్థం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. నువ్వులు మనం జనరల్ గా శనీశ్వరుడికి అంటాము, అందుకనే పట్టుకోము, తినడానికి కూడా ప్రయారిటీ ఇవ్వం. సంపద కారకుడు శనీశ్వరుడే. మళ్ళీ సంపదనిచ్చేవాడు వాడే, ఖర్చు పెట్టేవాడు కూడా వాడే. అందుకే శనేశ్వరుడు ఇచ్చేటువంటి బలం ఇంకో గ్రహం ఇవ్వదు. శనేశ్వరుడు ఉన్నటువంటి అందమైన గ్రహం ఇంకో గ్రహం లేదు. శుక్రుడి కంటే కూడా అందమైన గ్రహం అంటే శనేశ్వరుడే. చాలా బ్లూ కలర్తో, స్కై బ్లూ కలర్తో ఉంటాడు ఆయన. అందమైన ముఖం అయింది, మనం నల్లగా చూపిస్తాం ఆయన. కాకివాహనం మన భయంకరంగా చూపించడం మొదలెట్టాము. కాకివాహనుడు, కాకవాహనుడు, ఆయన నల్లగా ఉంటాడు. అలాగే అంటే ఆయన శ్వేతగంధం, ఆయనకి నీలవర్ణం, నీలగంధం, నీల పుష్పం, నీలమాల్యాంబరధరం, నీల ఛత్ర ధ్వజ పదాకాది శోభితం, దివ్యరథ సమారూఢం. ఆయన మొత్తం కూడా బ్లూ కలర్, బ్యూటిఫుల్ బ్లూ. బ్లూ అనేది మనశ్శాంతికి, ప్రశాంతతకి, ప్రసన్నతకి, ధనయోగానికి, పిసినార్తనానికి కూడా కారణం అదే. అదే. రెండవది ఆ నీలం కాస్త నల్లుపోయింది అనుకోండి, వికృత రూపంగా మారిపోతాడు. మర్డర్లు చేస్తాడు, మానభంగాలు చేస్తాడు, ప్రేరేపిస్తాడు, దొంగతనం చేయమంటాడు, మానభంగం చేయమంటాడు. దాని కారణం వాడే మళ్ళీ. అందుకనే అంటున్నా, ఎక్కడైతే శృతి మించకంత వరకు ఆయన మంచివాడు, శృతి మించితే ఆయన చెడ్డవాడు. అందుకనే 3, 6, 9 స్థానంలో అద్భుత యోగాన్ని కలిగిస్తాడు, మిగతా చోట్ల నష్టాన్ని కలిగిస్తాడు. అందులో ప్రత్యేకంగా
మీకు 4, 8, 12లో ఇంకా భయంకరమైన నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఆ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆయన 420 kV వాటి దగ్గర మనం ఎలా ఉంటాము, 420 లైన్లు ఉన్నప్పుడు, వైర్లు ఉంటాయి, కరెంట్ దిగినప్పుడు ఎంత దూరంగా ఉంటాం మనం, అంత దూరంగా ఉండాలి ఆయనకి మనం. అదే 420 కాదు, 4200 వాట్స్ ఉంటాయి ఆయన. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు కావాలో అంతవరకు విడిగా తీగల ద్వారా కరెంట్ తెచ్చుకొని లైట్లు వేసుకోవాలి మనం, అంతే తప్ప డైరెక్ట్గా ఆన్ని పట్టుకోకూడదు. కాబట్టి మాడి మాసి అయిపోతాం. కాబట్టి శనైశ్వరుడు కూడా ఇక్కడ యోగాన్ని కలిగించేవాడు. కాబట్టి ఆ శనైశ్వరుడు ప్రీతి కొరకు ఇప్పుడు మీకు 7 వారాల వ్రతం చేస్తారు మీరు, 7 వారాల వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేస్తారు, 7 వారాల శనివారం వ్రతాలు చేస్తారు. శనివారం వ్రతాల్లో కూడా మీరు వెంకటేశ్వర స్వామికి 100 ఉండలు నైవేద్యం పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. 9 నెలల ఉండలు పెట్టాలి ఆయనకి, తప్పకుండా పెట్టాలి. పెట్టి అందరికి పంచాలి. అది ప్రసాదంగా తిన్న వాళ్ళకి శనీశ్వరుడి ప్రభావం కూడా తొలగిపోతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ ఎలాగో ఇక్కడ కూడా అంతే. ఆ సంపత్ గౌరీ వ్రతం దగ్గర కూడా శనైశ్వరుడి పీడ కొరకు మీరు ఆ నల్ల ఉండలతో బెల్లంతో చేసినటువంటి ఆ ఉండలు పెట్టి నైవేద్యం పెట్టి ఇవి కూడా మనం తింటే అద్భుతమైనటువంటి శనైశ్వరుడు అనుగ్రహాన్ని పొందు. అందుకే సంపద గౌరీ వ్రతం అన్నారు. అంటే అక్కడ సంపద ఇచ్చేవాడు వాడు కూడా ఉంటాడు. జన్మ జాతకంలో మీకు చాలామంది తెలియదు, ప్రతి జాతకంలో కూడా దశమ లాభాధిపతి శనే, డబ్బులు ఇచ్చేవాడు ఆయనే. ద్వితీయాధిపతి శుక్రుడు. మిగతా వాళ్ళందరూ అనుకుంటారు శని ఎవడు నష్టం అంటాడు. కార్యసిద్ధిని కలిగించేవాడు, కార్య అవలంబన చేసేవాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చేవాడు, ఉద్యోగంలో కీర్తిని ఇచ్చేవాడు కూడా శనీశ్వరుడే. ఆ కీర్తి వల్ల శ్రమ వల్ల లాభాన్ని ఇచ్చేవాడు కూడా శనీశ్వరుడే. అందుకని దశమ లాభాధిపతి, సహజమైనటువంటి దశమ లాభాధిపతి శనీశ్వరుడే, మిగతా వాళ్ళు కారు. కాబట్టి ఆయన ఎంత మనం ప్రసన్నత చేసుకుంటే అంత మంచిది. కాబట్టి ఇప్పుడు మీరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారుగా ఇంట్లో, దాని శనీశ్వర పూజ చేయరా మరి? నవగ్రహాల పూజ చేస్తాంగా, నవగ్రహాలు పూజ దాని శనీశ్వరు ఉంటాడుగా. ఇక్కడ ఏంతో తప్పకుండా పశ్చిమ దిశే రవికి సూర్యగ్రహ పశ్చిమ దిగ్భాగే శనైశ్చరం ఆవాహయామి స్థాపయామి పూజయామి. వ్రతం చేసుకున్నప్పుడు శని పూజ చేసినప్పుడు అక్కడెక్కడ చేస్తాం మనం ఆలోచించండి. సంపత్ గౌరిలో కూడా అలా పూజ చేయడం వల్ల శనైశ్వరుడి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈరోజు విశేషం ఏంటంటే కొన్ని రాసుల వారికి మంచి ప్రయోజనం కలిగే అవకాశం కూడా. అంటే ఈ పౌర్ణమి రోజున, ఈ వైశాఖ పౌర్ణమి 30 ఇప్పుడు 1వ తారీఖు వచ్చేటువంటి ఈ పౌర్ణమి రోజున కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంది. వృషభం, కన్యా, మకర రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. అంటే ఆ రోజేనా? ఆ రోజే, ఆ రోజు వరకు మాత్రమే, ప్రతిరోజు కాదు, ఆ రోజు మాత్రమే సంపత్ గౌరి వ్రతం రోజున ఆకస్మిక ధన ప్రాప్తి. వృషభం, కన్యా, మకర రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. రెండవది వీరికి అప్పుల బాధ యుక్తులు అవుతారు, రావాల్సినవి బాగా వసూలు అవుతాయి, గ్యారెంటీగా ఇది తప్పకుండా అవుతాయి. అవ్వకపోతే మాత్రం యాంకర్ని అడగండి, నడకూడదు. ఇప్పుడు ఇది ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక కొత్త కొత్త పనులు స్టార్ట్ చేయడానికి, కొత్తగా ఏదైనా ప్లానింగ్ చేసుకోవడానికి, వీసా కోసం అప్లికేషన్ కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నం అప్లికేషన్ కానివ్వండి, ఏదైనా కాంట్రాక్ట్ కోసం టెండర్ వేయడం కానివ్వండి, ఏదైనా వర్క్ లేదా ఇల్లు ప్లానింగ్ కోసం కానివ్వండి, చేసేటువంటి ఆ రోజు మొదలుపెట్టే రాశులు 3 రాశులు ఉన్నాయి. మిథునము, తులా, కుంభరాశి వారికి మీ ప్రణాళికని ఆ రోజు కనుక ప్రారంభం చేస్తే విజయం ఖాయం, 100%. ఇల్లు కొనాలనుకుంటున్నా స్వామి, ఆ రోజు సంకల్పం చేసుకోండి, మీరు మీ ప్రణాళిక స్టార్ట్ చేయండి, లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి, లేకపోతే ఇల్లు వెతకడం ప్రారంభం చేయండి, ఇల్లు కొందామని చెప్పేసి పరిగెట్టండి, సక్సెస్ఫుల్గా మీరు వచ్చే ఇల్లు కొనేస్తారు. మీరు అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ పనికి సంబంధించి ఏదో ఒక్క పని వాళ్ళకి సాధ్యమైనది ప్రణాళిక ప్రారంభం చేయండి, అది కంపల్సరీ పూర్తవుతుంది. ఇక మరొక 3 రాశులు ఉన్నాయి. కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వారికి ఆధ్యాత్మిక పరంగా బలంగా ఉంటుంది. ఏదైనా పొరపాటు చేశాం, స్వయం కృతాపరాధం చేశాం, చేయకూడదు తప్పు చేశాం, మనలో మానసిక పశ్చాత్తాపం ఉంది, ఇది పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఈరోజు మీరు జపం చేయండి. ఈరోజు మీరు ఎంత ఈశ్వర ఆరాధన చేస్తే అంత ప్రాయశ్చిత్తపూర్వక పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అంటే మీరు చేసినటువంటి తప్పుకి పరిహారం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు తప్పకుండా సంపత్ గౌరి వ్రతం చేసి ఇలా ధ్యానం చేసి శివుని ధ్యానం చేసుకున్న వారికి ఏం అక్కర్లేదు, శివాయ నమః అన్నటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే చదువుతున్నారో రోజు తప్పకుండా మీరు అద్భుతమైనటువంటి ప్రాయశ్చిత్తపూర్వక పాప పరిహారాన్ని పొందుకుంటారు. అంటే పాపాన్ని పూర్తి పోగొట్టుకుంటారు. అలా చెప్పేసి కావాలని మానభంగం చేసి మడలు చేసి ప్రాయశ్చిత్తం అనుకోకండి. మనకి చేయకుండా మనం చేయాలని పనులు కొన్ని చేస్తాం మనం తెలియకుండానే, అవి బయటికి చెప్పుకోలేం, లోపలికి మనసులో పెట్టుకోలేం. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు చేసేటువంటి పనిలో మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఈ ముఖ్యంగా మనం చేయాల్సిన పని, ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మానసిక ప్రశాంతత కొరకు ఈ 3 రాశుల వారు ఎవరెవరు, కర్కాటకం, వృశ్చికము, మీన రాశి వారు మానసిక ప్రశాంతత కొరకు కూడా మీరు ధ్యానం చేసుకోవడం, ఇష్టదైవ ప్రార్థన. శివుడినే చేయాలంటే మరి వైష్ణవులు మేము విష్ణువు నమ్మం కదా, శివుడు వచ్చేసి విష్ణువు నమ్మం కదా, ఇంకొకటి వచ్చేసి ఇంకోటి నమ్మం కదా, శివకేశవుల భేదం లేదని ఆయన చెప్తున్నాం మేము. ఆ విషయాన్ని గమనించుకోండి. ఈరోజు శివనామస్మరణ చేయని వాళ్ళు విష్ణునామస్మరణ చేయండి, మానసిక ప్రశాంతత కొరకు. అలాగే మనలో ఉన్నటువంటి చైతన్య స్థితి డెవలప్ చేయడానికి ఈ 3 రాష్ట్రాల ప్రయత్నం చేస్తే మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజున అందరికీ సులువైనటువంటి మార్గం ఏంటంటే సత్యనారాయణ వ్రతం చేసిన వారికి అఖండమైన లక్ష్మీప్రదం కలుగుతుంది. అలాగే ఎవరైనా మీకు సముద్రం దగ్గర కానీ నదుల దగ్గర ఉన్నారు, మీరు వెంటనే వెళ్ళి స్నానం చేయండి.
సముద్ర స్నానం, నదీ స్నానం చేసి వెంటనే వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున నీళ్ల బిందె అంటే చిన్న నీళ్ళ కుండ ఎవరైతే అంటే ఉదకుంభం దానం చేస్తున్నారో, విసరకర్ర దానం చేస్తున్నారో, చెప్పులు దానం చేస్తున్నారో మీ పితృదేవతలు మోక్షానికి వెళ్ళడం ఖాయం. ఖచ్చితంగా మీ పితృదేవతలు మోక్షానికి వెళ్తారు. ఇవి సింపుల్గా దానం చేసుకోండి. గొడుగు లాంటివి ఇవి చేసుకోవడం వల్ల మీకు పూర్వజన్మకృత పాపం కూడా నశించిపోయి అనుకూలవంతుడి యోగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి అద్భుతమైనది, ఆనందకరమైనది. ఎవరైతే ఈ రాశుల వారు మీ ప్రయత్నాలు మొదలు పెడతారో, మీరు ఆకర్షణ ధనప్రాప్తి పొందుకున్నారో వారందరికీ కూడా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహారాలు తప్పకుండా వస్తాయి. అదంతా రావడానికి కూడా సంపద్గౌరి వ్రతం చేసి మిగిలిన పనులు కూడా విష్ణు సహస్రనామం కూడా పాలన చేసుకుంటే విశేషమైనటువంటి ఆదరణ, భగవత్ కృపా కటాక్షాలు పొందుకోవడం ఖాయము. మీకు తప్పకుండా అది నిజమవుతుంది. అది చేసి చూడండి, శుభం కలగాలని కోరుకుంటున్నాను. మరి గురుగారు, సంపద గౌరీ వ్రతం అంటే గౌరీదేవికి ప్రత్యేకించి ఆ రోజు చేయవలసిన నైవేద్యాలు కానీ వేయవలసిన పువ్వులు కానీ ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా మీరు పసుపు గౌరవం చేసుకోవాలి. పూజ అయితే పసుపు గౌరవం చేసుకోండి. కొంతమంది మళ్ళీ బిందె పెట్టి ముఖం పెట్టి అవసరం లేదు. అదేంటారు అట్టహాసం పూజలు కాదు. అమ్మవారు కోరుకునేది అట్టహాసం పూజ కాదు. ఆ అమ్మవారు అడిగేది గౌరమ్మగా నువ్వు పూజ చేసావా లేదా. ఆ గౌరమ్మ తర్వాత ఏం చేయాలంటే అనుమానం ఉంటుంది, అది కూడా చెప్తాను నేను. ఆ గౌరమ్మ పూజ అయిన తర్వాత తప్పకుండా తులసి కోట దగ్గర పెట్టి మర్నాడు మీరు ఆ పసుపుని చిదిమేసి పుస్తల్లో పెట్టుకోవాలి, మంగళసూత్రంలో పెట్టుకోవాలి. 10 మందికి సుమంగళ్ళకి అది ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే సుమంగళి యోగం బాగా పెరుగుతుంది, దాని ప్రయోజనం ఉంటుంది. ఆ రోజున పసుపు గౌరికి పూజ చేసుకోవడం, అమ్మవారి అష్టోత్తరం చెప్పుకోవడం. మీరంటే అమ్మవారికి ఈరోజు ఏమిటి నైవేద్యం పెట్టాలంటే చిత్రాన్నం, అంటే మనకి అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోర నైవేద్యం పెట్టడం. తర్వాత ఈ బెల్లపు అన్నం పాయసం అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే అమ్మవారికి మీగడ పెరుగు చాలా ఇష్టం. ఇవి అమ్మవారికి నివేదన చేసి, అమ్మవారికి ఇష్టం అంటే అమ్మవారు వాసనతోని స్వీకరించి మనకి అందరికీ ప్రసాదాన్ని కలిగిస్తారు. కాబట్టి ఈ 3 తప్పకుండా పెట్టాలి. అలాగే ఈరోజు అమ్మవారికి తప్పనిసరిగా బెల్లపు పానకము, అలాగే వడపప్పు కూడా, పెసరపప్పు వడపప్పు పెట్టాలి అమ్మవారికి. పెసరపప్పు ఉంటుంది, పెసరపప్పుని నానబెట్టి దాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే మహా నైవేద్యం, అమ్మవారికి ప్రీతిగా ఉంటుంది. పుష్పాలు అనేవి ఇక్కడ కూడా అమ్మవారికి పసుపు వర్ణ పుష్పాలు, ఎరుపు వర్ణ పూలతో అమ్మవారిని పూజ చేస్తే ప్రసన్నత పొందుకుంటుంది అమ్మవారు. అలాగే దమనము, మరువం ఈ 2 కూడా అమ్మవారికి సమర్పణ చేస్తే చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని కలిగిస్తుంది. అలా చేయడం వల్ల మీకు సుమంగళి యోగం, వివాహ యోగం, సంతాన యోగం, ధనయోగము, రుణబాధ విముక్తి కలగడం, అలాగే గ్రహచారంలో ఉన్నటువంటి అనేక రకాల గ్రహపీడలు కూడా తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని విషయం చెప్పవచ్చు. థ్యాంక్ యూ. శుభమస్తు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు.